మనం చూస్తా ఉన్నాం పూర్తిగా గాంధీని ఈ యొక్క అభిమానుల చెప్పండి చెప్పండి అసలు ఏంటి మీరు ఏం ప్రతి సవాల్ చేయబోతా ఉన్నారు ఇలా ఏం పద్ధతి అసలు ఇది సిపిగా చేస్తున్నా ఏం చేస్తుడు భయపడకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు సో ఏం చేస్తారు చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారు కౌశిక్ రెడ్డి గారు సో మనతో కౌశిక్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు ఫోన్ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు చెప్పండి కౌశిక్ రెడ్డి గారు లక్ష్మి ఇక్కడ మీ ఇంట్లో ఉన్నట్టు ఆమెకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆమె మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుంది కదా అమ్మా ఏంటి అసలు ఏమంటున్నారు మిమ్మల్ని ఏమంటున్నారు వాళ్ళు ఇక్కడ పోలీసులకి ఇక్కడ సిఐని ఏమనుకుంటున్నాడు భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు నీ సంగతంగా చూపిస్తారు రేపు చూసుకున్నా మొత్తం ఇదే అనుకుంటున్నా రేపు చెప్తా మీ సమక్షం మీ పని అంతా రేపు చెప్తా అట్లా కాదు మేము ఓట్లేసి దెబ్బతినగా గెలిపించుకున్నాం మేము ఇలా ఎందుకు గెలిపించుకున్నాం షేర్లింగంపల్లి నుంచి వచ్చిరా మీరు షేర్లింగంపల్లి నుంచి వచ్చిరా ఏంటి అసలు గాంధీ పార్టీ మారలేదు అంటున్నాడు కదా మరి ఆయన మా పార్టీ అయితే మా మీద ఎందుకు దౌర్జన్యం చేయాలి అలా మేము టీఆర్ఎస్ పార్టీ షేర్లింగంపల్లి నుంచి మేము గెలిపించుకున్నాం ఇదేనా మాది ఇదేనా మా కారణమి ఇదే దళితం ఇదే మళ్ళా దౌర్జన్యం ఏంది అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు నీ సంగతంగా చూపిస్తారు రేపు చూసుకున్నాం రేపు వస్తాడికి చూసుకున్నాం నీకు ఈ కథ తర్వాత అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు నీ సంగతంగా చూపిస్తారు రేపు చూసుకున్నాం రేపు వస్తాడికి నిద్రపోయిన రాజ్యం ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కల పరిస్థితి ఏంది ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది కమ్యూనిటీలో ఉన్న గేట్లని కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పాను కానీ వచ్చి ఈ దాడులు చేస్తే ఏ పరిస్థితి గాంధీ వెనకాల వచ్చారు గాంధీ ప్రొవోకేట్ చేస్తే వచ్చారు అనుకుంటున్నారు 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చిర్రు లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది ప్రసక్తే లేదు రేపు చూస్తారు రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు చూద్దాం రేపు చూద్దాం రేపు సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో రేపు దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కార్ఖాన ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా దీని సంగతి ఏందో చూస్తా ఇష్టపెట్టే ప్రసక్తే లేదు బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇక్కడ భయపడి పోలే ఎవడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. నిద్రపోయిన రాజ్యం. ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కల పరిస్థితి ఏంది, ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది, కమ్యూనిటీలో ఉన్న గేట్లని కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పిన, కానీ వచ్చి ఈ దాడులు చేస్తే ఏ పరిస్థితి? గాంధీ వెనకాల వచ్చారు. ప్రస్తుతం ఇంకా కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంటుంది. అక్కడ కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటిపై అరకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంతో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. కౌశిక్ రెడ్డి కూడా కింద నిల్చొని ఉన్నారు. తన పాటుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. సో తొడగొట్టి మరి చెప్తున్నానే మొగాడిని రేపు తేలుస్తాని అంటూ రేపు అక్కడి చూసుకుందామంటూ కౌశిక్ రెడ్డి తొడగొట్టి మరి మరోసారి అరకపూడి గాంధీకి సవాల్ చేస్తున్నారు. అరకపూడి గాంధీ తన అనుచరులతో పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి దగ్గర మోహరించారు. ఆయన ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. కౌశిక్ రెడ్డి దగ్గరికి ఆ పోలీసులు అడ్డుకున్నా కూడా పైకి దూసుకువెళ్తున్నారు. మరోవైపు అక్కడ కేవలం 4 పోలీసులు మాత్రమే ఉన్నారు. కేవలనే రేవంత్ రెడ్డి ఆజ్ఞాపిస్తే అరకపూడి గాంధీ తన అనుచరగణంతో వచ్చి తనపై దాడి చేసేందుకు, తనని హత్య చేసేందుకు ఇక్కడికి వచ్చారంటూ కూడా కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. కౌశిక్ రెడ్డి కావాలనే అక్కడ సెక్యూరిటీని తగ్గించి నాపై దాడి చేయించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా నాకే ఇటువంటి ప్రొటెక్షన్ లేకపోతే తర్వాత వారి సంగతి ఏంటి, నా ఇంటి పక్కన వారి సంగతి ఏంటి అంటూ కూడా కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. తొడగొట్టి మరి సవాల్ చేస్తున్న విషయాలు చూస్తున్నారు. సో తొడగొట్టి మరి రేపు తేలుస్తాని అంటూ రేపు నీ ఇంటికి వస్తా అంటూ కూడా కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో ఎటువంటి వివాదం నెలకొందో చూస్తున్నాం మనం. ఇది రేపు నిజంగానే కౌశిక్ రెడ్డి కనుక అక్కడికి వెళ్తే ఇది మరింతగా రాజేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో అరకపూడి గాంధీ అనుచరగణం అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి పైన గుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. కౌశిక్ రెడ్డి కూడా కింద నిల్చొని ఉన్నారు. అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య చాలా తక్కువ గ్యాప్ అయింది. ఇటువైపు నుంచి అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డిపై పరుష పరజాలంతో కొంత సవాలు చేస్తున్నారు. అదే స్థాయిలో అదే రకంగా అదే పరుష పరజాలం ఉపయోగించి కౌశిక్ రెడ్డి కూడా అరకపూడి గాంధీకి సవాల్ చేస్తున్నారు. ఒకసారి సెకండ్ పైన బాక్స్తో మీరు చూస్తున్నారు. తొడగొట్టి మరి నేను మొగాడిని, రేపు నీ ఇంటికి వస్తా, నీ అంతా అక్కడ చూస్తానంటూ కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీని సవాల్ చేస్తున్నారు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసం దేనికుంటున్నారా? బతకడానికి వచ్చా? శాసనసభ్యుడు కాకముందు వచ్చా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావని నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్ఛేదం సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకు నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడుక ఎదురుపడు నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకో వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతారా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అనడానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు, బయట మాట్లాడిన మాటలు
నువ్వు ఎదవని ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వడం, గవర్నర్ గారు నీకు కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి గాజుల గురించి మాట్లాడు. ఇక్కడ మీ ఇంట్లో ఉన్న ఆమె